ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన తప్పుల తడక అని చెప్పేసి తేటతెల్లం అయిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్లో, కర్ణాటకలో ఏ విధంగా అయితే మోసం చేసిందో బీసీలకు, తెలంగాణలో కూడా బీసీలకు అన్యాయం చేసి మోసం చేసేటువంటి ఒక కుట్రకు తెరలేపుతున్నట్టుగా దీని ద్వారా అర్థమవుతూ ఉన్నది. ఆనాడు 2011లో జనాభా లెక్కల ప్రకారం సమగ్ర కుటుంబ సర్వేలో 1,03,00,000 ఇండ్లను ఆ రోజు ప్రత్యక్షంగా మనము చూసినాం. తర్వాత 3,68,00,000 జనాభా కూడా మనము చూసినాం. అప్పుడు 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు పెరిగినాయి. మరి 2014 నుండి 2024 వరకు జరిగిన ఈ సర్వేలో 1,15,00,000 ఇండ్లు చూపిస్తున్నారు, 3,70,00,000 జనాభా చూపిస్తూ ఉన్నారు. అంటే 10 ఏళ్లలో 60 లక్షలు పెరగాల్సినటువంటిది ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఈ లెక్కలన్నీ కూడా తప్పుల తడక అని. అందుకోసమే ఇలా బీసీ వర్గాలన్నీ కూడా ఆందోళన చెందుతూ ఉన్నాయి. అసలు ఎస్సీ, బీసీ, ఎస్టీలు ఇంత పెరగలేదు అని అంటే, ఆనాడేమో ఓసీల జనాభా తక్కువ ఉన్నదని చెప్పేసి సబ్కల కుటుంబ సర్వేలో తేటతెల్లంగా చెప్పినటువంటి సందర్భం ఇలా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నటువంటి ఒక సందర్భంగా ఏ లెక్క చూసినా కూడా తెలంగాణలో 50 నుండి 52% బీసీలు ఉండాల్సింది. కానీ ఇలా 46.2% మాత్రమే చూపిస్తూ ఉన్నారు. దీన్ని నిజంగా ఇది బీసీలకు అన్యాయం చేయడంలోనే ఒక కుట్రకు తెరలేపుతున్నట్టుగా అర్థమవుతున్నది. అందుకోసమే బీసీలంతా ఏకమై ఇలా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి రాబోయేటువంటి కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఇలా వీళ్ళ ఓటమిని చూడడానికి అందరూ కూడా సన్నద్ధమైనటువంటి యొక్క సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తప్పకుండా రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను తప్పకుండా అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ప్రకటించిన